మోర్ సంస్థ మదనపల్లి వారు నిర్వహించదలపట్టినటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శిక్షణ శిబిరానికి పునః స్వాగతం. నమస్కారం. ఇప్పుడు కీలకమైన అంశానికి వస్తున్న మనం శిక్షణలో ఈ శిక్షణలో 4 పాయింట్లు మనం డిస్కస్ చేయాలి. నెంబర్ 1, మొట్టమొదటి వచ్చి ఫైనాన్షియల్ లిటరసీ. మీకు తెలుసు, ఆధునిక యుగంలో మోడీ గారు తదితరులు ప్రవేశపెట్టినటువంటి ఈ ఫైనాన్షియల్ లిటరసీ ఆర్థిక అంశాల పట్ల సదవగాహనను కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే పెట్టుబడి ఎలాగా, లాభాలు సంపాదించడం ఎలాగా, నష్టాలను పూడ్చుకోవడం ఎలాగా, వాటి వ్యాపార పద్ధతులను చెప్పుకోవడం ఎలాగా అని తెలియజేయడమే ఫైనాన్షియల్ లిటరసీ. కమింగ్ టు ద అదర్ పాయింట్, నెక్స్ట్ పాయింట్ వచ్చి బేసిక్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. అంటే ముఖ్యంగా బేసిక్గా ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ మనము ఈ వాణిజ్య వ్యూహాలను, వ్యాపార వ్యూహాలను లేక పారిశ్రామిక వ్యూహాలను మనం అవగాహన చేసుకుని వాటిని అప్లై చేసి మనం సఫలీకృతమైనటువంటి ఎంటర్‌ప్రెన్యూర్ ఎలా అవుతాం, ఔత్సాహిక పరిశ్రమ ఎలా అవుతాం అని చెప్పడమే ఆ 2వ పాయింట్. 3వ పాయింట్ వచ్చి డిజిటల్ టూల్స్ ఫర్ బిజినెస్ ఆర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అంటే ఇప్పుడు మనకు తెలుసు అన్నీ కూడా ఆన్లైన్. మనకు ఈ మధ్యలో చూసాం, మనం ఆన్లైన్ మార్కెటింగ్ చూసాం. ఇప్పుడు ఆ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఎలా వస్తువులు తెప్పించుకోవాలి, ఎలా సేల్ చేయాలి, ఎలా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి, గతంలో చెప్పుకున్న వాటికి సంబంధం ఉంది. స్థానిక ప్రాంతీయ అవసరాలు దృష్టిలో ఉంచుకొని మనం వస్తువులను తయారు చేస్తున్నాం, మన వాణిజ్యాన్ని చేస్తున్నాం, పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం. తదనుగుణంగా ఈరోజు మనం డిజిటల్గా మనం వాటిని ఎలా మనం మార్కెట్లోకి పంపాలి, ఎలా ఆ లిటరసీ ద్వారా మనం వాటిని అభివృద్ధి చేసుకోవాలంటే విషయాలు నేర్చుకుంటాం. 4వ పాయింట్ వచ్చి పిచ్చింగ్ ద ఐడియా ఆఫ్ అవర్ బిజినెస్. ఎవరైతే మనకు ఫండింగ్ కోసం మనం వెళ్తామో, ఎవరైతే మనకు ఆర్థిక సహాయం చేస్తారో వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు పిచ్చాపాటి కాకుండా మన యొక్క ఐడియాను వాళ్ళ ముందు స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా వాళ్ళ ముందు ఉంచినట్టయితే, ఎస్ గో హెడ్, ఐఎమ్ ఫండింగ్ ఫర్ యూ అన్న చందాలు ఉండేటట్టుగా పిచ్చింగ్ ద ఐడియా ఆఫ్ ద బిజినెస్ అనే అంశాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. మన యొక్క ఐడియాని, మన యొక్క వ్యాపార వాణిజ్య అంశాలను మనం అక్కడ స్పష్టంగా వాళ్ళ ముందు ఉంచడానికి, వాళ్ళ నుంచి అప్రూవల్ తీసుకోవడానికి సంసిద్ధంగా ఉండడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది అని దృఢంగా చెప్పగలుగుతున్నాం. అందుకే ఈ శిక్షణ మీకు ఎంతో అత్యవసరం.